సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించి మేము అపరాధులమైన, పాపులమైన, దోషులమైన, మీ దృష్టిలో చనిపోయిన శవాలుగా మా బతుకులున్న మీరు మమ్మల్ని చూచి కరుణించి కాపాడుతూ ఇప్పటి వరకు మేము చేసిన అవిధేయతను సహిస్తూ ఓర్చుకుంటూ మా పట్ల చూపుతున్న దీర్ఘశాంతమును బట్టి స్తోత్రములు. మీ వాక్యముతో ఉదక స్నానము చేత మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోవటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఇగోనైనా మరి ఆదివారము 2వ ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించారు. మరి యనమలపూడి ప్రాంతంలో ఆరాధన కార్యక్రమాన్ని ఇప్పటివరకు జరిగించారు. అందును బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సందర్భంలో మరికొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని అనగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. బోధించనయ్యున్న నన్ను మరుగుపరిచి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించండి. అలాగే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించి వారు వాక్యాన్ని వినువారు మాత్రమై ఉండి వాక్యాన్ని పాటించకుండా ఉండకుండా వాక్యాన్ని పాటించి వారి ఆత్మలను వారు రక్షించుకునే దిశలో ముందుకు సాగటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. మనం ఒక అంశాన్ని గత కొన్ని వారాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటది? నేనైతే అదే ప్లేస్లో నేనుంటే. బైబిల్లోని అనేక సందర్భాలు మనం ఆలోచిస్తున్నప్పుడు అదే ప్లేస్లో నేనుంటే ఏం చేస్తాను అని సహజంగా అనిపించింది. ఎందుకంటే మనం సినిమాలు చూసినా, సీరియల్స్ చూసినా, క్రికెట్ చూసినా, ఆటలు చూసినా, ఇంకా ఏదైనా కుస్తీ పోటీలు చూసినా నేనైతేనా అనుకుంటూ ఉంటాం కదా. అది మనం చేయలేకపోయినా మనకు అనిపించింది, నేనైతే ఇలా చేసేవాడిని, అలా చేసేవాడిని అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే బైబిల్లోని కొన్ని సందర్భాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ సందర్భాల్లో నేనైతే ఏం చేస్తాను అనేది కూడా మనం ఆలోచించాలి. అందులో భాగంగా ఈరోజు ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. యెహోషువ గారి కాలంలో మోషే గారి నాయకత్వంలో కనాను దేశానికి చేర్పించడానికి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు ఆ మోయాబు మైదానం ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మోషే గారిని చనిపోమని ఆజ్ఞాపిస్తాడు. మోషే గారి తర్వాత నాయకత్వాన్ని యెహోషువ గారికి అప్పగిస్తాడు. తెలుసు కదా మీ అందరికీ. 40 సంవత్సరాలు అక్కడికి పూర్తవుతాయి, సుమారుగా 40 సంవత్సరాలు అవుతాయి. ఇక 40వ సంవత్సరంలో యెహోషువ గారికి అప్పగిస్తాడు బాధ్యతలు దేవుడు. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారికి అప్పగిస్తే యెహోషువ గారి నాయకత్వంలో ఆ మోయాబు మైదానం నుంచి యెరికో నది దాటుకుంటూ కనాను దేశంలో ప్రవేశిస్తారు. అలా ప్రవేశించినప్పుడు వాళ్ళకి దానికంటే ముందుగా వేగు చూడటానికి కొంతమందిని యెరికో ప్రాంతానికి పంపిస్తారు యెహోషువ గారు. వాళ్ళు చూసి వస్తారు, అందు గురించి సమాచారం కొంతమంది చెడ్డగా, కొంతమంది మంచిగా చెప్తారు. మొత్తానికి యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళే ముందు దేవుడు ఒక మాట చెప్తాడు వాళ్ళకి. ఒకసారి యెహోషువ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ యెరికో పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవటానికి ముందు దేవుడు వారికి ఆజ్ఞాపించిన విషయం ఏంటి అని అంటే అది శపితమైంది. యెరికో పట్టణం ఏది? శపితమైంది. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 18వ వచనం మనం ఒకసారి చదువుదాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవాలి. అంటే వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి పనిముట్లన్నీ తీసుకొచ్చి వాటిని కరిగించి దేవుడికి ప్రతిష్ఠించే ఆ ధనాగారంలో పెట్టాలి. అంటే దేవుని పరిచర్య కోసం వాడే ఆ వస్తువుల్లో దాటిని భద్రం చేయాలి. మనుషులు ఎవరు వాడుకోవటానికి వెళ్ళలేదు. అంటే దేవుడు ఒక పట్టణాన్ని శపించాను, అందులో ఏది ముట్టకూడదు, దాన్ని శపించాను అన్నప్పుడు శాపగ్రస్తమైంది మన దగ్గర
ఉండకూడదు, అంటే తెచ్చుకోకూడదు. సహజంగా వీరు యుద్ధాలు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాంతాన్ని మీకు అప్పగించాను, అక్కడ వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తి అంతా మీరు దోచుకోవచ్చు. అది పశువులు కానీ, మరి ధనం కానీ, బంగారం కానీ, వాళ్ళ వస్త్రాలు కానీ, వాళ్ళ ఆభరణాలు కానీ మొత్తాన్ని మీరు తెచ్చేసుకోండి అని చెప్తాడు కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో అసలు ఆ ప్రాంతాన్ని నేను శపించాను, శాపగ్రస్తమైంది ఏది మీ దగ్గర ఉండకూడదని ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించి పెద్ద గోడ అండి, ఎరుకో పట్టణం చుట్టూ. ఎంత పెద్ద గోడ అంటే మన హైవే రోడ్డు ఎంత వెడల్పులో ఉంటుందో తెలుసుగా. హైవే రోడ్లు చూసారు ఎప్పుడన్నా? NH5 అని, NH16 అని మనం చూస్తూనే ఉంటాం. అంత వెడల్పులో పట్టణం చుట్టూ ఏముంటుంది? ప్రహరీ గోడ ఉంటుంది. మన ప్రహరీ గోడ అంటే 9 అంగుళాల గోడ కట్టుకుంటాం. వాళ్ళ గోడ ఎంత ఉంటుంది? హైవే అంత. అంటే ఒకేసారి 4 బస్సులు, ఆ రోజుల్లో రథాలు కదా, 4 బస్సులు పక్కన నిలబడితే ఎంత వెడల్పు ఉంటుందో దానికి మించి చుట్టూ పట్టణం చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఒక చోట మాత్రం పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేటు తీస్తేనే పట్టణంలోకి ఎవరైనా ప్రవేశించాలి, ఎరికో పట్టణంలోకి. గేటు క్లోజ్ చేస్తే ఇంకెవరు అందులో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ప్రహరీ గోడల మీద కాపలాదారులు ఉంటారు, చుట్టూ బాణాలు పట్టుకొని, ఫిరంగులు ఇవన్నీ పట్టుకొని చుట్టూ కాపలాదారులు ఉంటారు. అంటే ఇంకా పట్టణంలోకి ఎవరు ప్రవేశించే అవకాశం లేదు, గేటు తీస్తేనే అందులోకి ప్రవేశించాలి. అలాంటి ఎరికో పట్టణాన్ని మీకు అప్పగిస్తాను, దాన్ని ఎవరో స్వాధీనపరచుకోలేరు అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసి, అందులో అన్నిటినీ చంపేయండి, అందరినీ చంపేయండి, అందులో అన్నీ కాల్చేయండి, ఏది మీరు తెచ్చుకోకూడదు, దాన్ని శపించాను అని ఆజ్ఞాపించాడు. దేవుడికి ఇష్టమైన విషయం ఏంటంటే, దేవుడు ఎవరికైనా ఏదైనా ఆజ్ఞ చెబితే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టే దాన్ని పాటిస్తే దేవుడికి ఇష్టం. దాన్ని అడ్జస్ట్ చేసుకొని పాటిస్తే దేవుడికి నచ్చదు. మనం దేవుని ఆజ్ఞల విషయంలో చాలా విషయాల్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం, అది దేవుడికి నచ్చదు. మనకు నచ్చినా దేవుడికి నచ్చదు. మనం ఏమనుకుంటామంటే దేవుడికి నచ్చుకుంటాడులే, ఆయన దయామయుడు కరుణామయుడు కదా అనుకుంటాం. దేవుడు ఖచ్చితమైన వాడు. అందుకే చాలా విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఎందుకుంటాను అని అంటే, దేవుడు అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఇంకా రాజీ లేదు అందులో. కొంతమంది ముహూర్తాలు లేవంటారు, డబ్బులు ఇగానే ముహూర్తం పెట్టేస్తారు. అలాంటిది కాదు దేవుని వాక్యం. అవునంటే అవును, కాదంటే లేదు, అంటే ఇంకా వేరే మార్గం లేదు, ఏదో అడ్జస్ట్ చేద్దాంలే అనే అవకాశాలు లేవు. దేవుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అది శపించాను ఆ ప్రాంతాన్ని, ఇంకా మీరు అందులో ఏది తెచ్చుకోకూడదంటే వెళ్ళారు. 6 సార్లు తిరిగారు, సైలెంట్గా తిరిగారు. 7వ రోజు ఏం చేశారు? వాళ్ళు పెద్దగా బూరలు ఊది పెద్దగా కేకలు వేశారు. వేయగానే వీళ్ళ అరుపులకి గోడ ఏమైంది? నిజంగా అరుపులకు బద్దలైందా, దేవుడు బద్దలు చేస్తే గోడ కూలిందా? చెప్పండి. ఎన్ని కోట్ల మంది అరిచిన గోడలో అంత గోడలు బద్దలయ్యే అవకాశం లేదు. దేవుడు మీ అరుపులకి బద్దలైనట్టుగా వీళ్ళు ఫీల్ అవ్వటానికి దేవుడే పడగొట్టేశాడు. కార్యం చేసింది అక్కడ దేవుడు. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అంత పెద్ద గోడలు చుట్టూ ప్రహరీలాగా కట్టుకుంటే, అంత పెద్ద గోడలు ఎన్నిసార్లు తిరిగినా ఎంత అరుపులు వేసినా పగులుతాయా? చెప్పండి, పగలవు. కానీ దేవుడు వాళ్ళ అరుపులకి పగిలినట్టుగా దేవుడు వాళ్ళకి చెప్పాడు. పగిలి మొత్తానికి వెంటనే గోడలు చక్కగా దాటి ప్రహరీ దాటేసి ఎరికో పట్టణంలో ప్రవేశించారు. దాన్ని కొలబెట్టారు, మొత్తాన్ని కాల్చేశారు, తిరిగి వచ్చారు. రాహబ్ అనే వేశ్య మాత్రం ఆ గోడ మీద ఉంది. ఆమెకి మాటిచ్చారు, అంతకుముందు వేగు చూడటానికి వెళ్ళొచ్చినవాడు మాటిచ్చారు కాబట్టి ఆమెని ఆమె కుటుంబాన్ని మాత్రం వీళ్ళు రక్షించారు. అలా రక్షించబడిన తర్వాత వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత హాయ్ అనే పట్టణం మీదకి వెళ్తారు. నెక్స్ట్ ఎరుకో పట్టణం అయిపోయింది, జయించారు, అయిపోయింది. హాయ్ అనే పట్టణానికి వెళ్తారు. హాయ్ అనే పట్టణం చాలా చిన్నది. హాయ్ అనే పట్టణం చాలా ఎరుకో పట్టణానికి ఎలాగైతే కొంతమందిని గూఢాచారులను యెహోషువ గారు పంపించారో, అలాగే హాయ్ అనే పట్టణానికి కూడా కొంతమందిని పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? హాయ్ అనే పట్టణానికి వెళ్ళి చూసి వచ్చి ఏం చెప్పారో సమాచారం ఒకసారి మనం చదవగలిగితే 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం నుండి. ఏడో అధ్యాయం 2వ వచనం. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలుకు తూర్పు దిక్కున
బెతావేను దగ్గరున్న హాయను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి, వేగుల వారంటే ఈ ఇశ్రాయేలులోనే కొంతమందిని పంపించాడు. వాళ్ళు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అండి. గూఢచారులను పంపించాడు, హాయి పట్టణానికి వెళ్ళాడు, చూశారు. కొంతమంది చూసి వచ్చి యెహోషువ గారికి ఏ సమాచారం చెప్పారంటే, అంతమంది పెద్ద అవసరం లేదండి, ఎరుకోనే మన దెబ్బకి బద్దలైపోయినాయి, గోడలే బద్దలైనవి, మనం ఎంత అనుకుంటున్నావు మన గొప్పతనం అని ఫీల్ అయిపోయి, అది చాలా చిన్నది, 2-3 వేల మందిని పంపిస్తే చాలు, హాయిని హాయిగా ఓడించి రావచ్చు అని యెహోషువ గారికి సమాచారం చెప్తే, వెళ్ళొచ్చిన వాళ్ళు మరి చెప్పిన సమాచారం నమ్మాలిగా, ఈయనకు తెలియదుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కాబట్టి ఈ 2-3 వేల మందిని హాయి మీదకు పంపించారు. వీళ్ళ మాటలని పంపించగానే వాళ్ళు వెళ్ళారు, యుద్ధం చేశారు, ఓడిపోయారు. ఆ రోజు ఎంతమంది చనిపోయారో తెలుసా? 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అంటే దేవుని విషయంలోనే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళి దేవుని మీద ఆధారపడి ఆ పరిస్థితి ఏంటి ప్రభా, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము ఎంతమంది వెళ్ళాలి, ఎలా యుద్ధం చేయాలని దేవుడిని అడిగి తెలుసుకొని యుద్ధానికి వెళ్ళే విధానం వేరు, మన సొంత ఆలోచనతో ఎస్టిమేషన్ వేసుకొని యుద్ధానికి వెళ్ళే విధానం వేరు. బయటికి వెళ్తున్నాం, దీనిలో మనం నేర్చుకునేది ఏంటంటే, బయటికి వెళ్తున్నాం, ఏదో పనికి వెళ్తున్నాం, లేదా స్వార్థ పనికే వెళ్తున్నాం. వెళ్ళే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? అసలు ఆ ఊరు ఏ ఊరు, అక్కడ ఎంతమంది ఉంటారు, ఎలాంటి వారు ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఆ ఊరిలో పాపం ఎంత ఎక్కువగా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఆలోచించి దేవుడి దగ్గర ఏమడగాలి? ప్రార్థన ద్వారా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు తెలీదు, మేము వెళ్ళేటప్పుడు ఎవరు చేర్చుకుంటారో మాకు తెలీదు, ఇవన్నీ మార్గాలన్నీ సరళంపరచు, అక్కడ ఎవరికి ఏం చెప్పాలో మా నోట ఉంచి తద్వారా వాళ్ళతో మాట్లాడే భాగ్యాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు దయచేయాలి. ప్రార్థన చేసుకొని దేవుని సహాయంతో వెళ్ళి మనం అక్కడ వాక్యం చెప్పాలి. పరిస్థితులన్నీ చక్కగా అనుకూలంగా జరిగిపోతాయి. ఆ ఊరా ఎన్ని చోట్ల సువార్త చెప్పాం, ఇదే ఉంది లెక్కలేదు, డోంట్ కేర్ అన్నట్టుగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయామంటే దెబ్బ అయిపోతాం వాళ్ళు. అంటే మన సొంత శక్తి చేత భక్తి చేత ఏది చేయకూడదు, ప్రతిదీ దేవుని మీద ఆధారపడి చేయాలి. వీళ్ళు దేవుని మీద ఆధారపడలా, వెళ్ళొచ్చిన వాళ్ళు సొంతగా ఆలోచించి చెడ్డ సమాచారాన్ని యెహోషువ గారికి చెప్పారు. చెప్పగానే యెహోషువ గారు వాళ్ళు చెప్పింది నమ్మేసి 3,000 మందిని అలా పంపిస్తే 3,000 మంది వెళ్ళి పరారై వచ్చారు. అందులో ఎంతమంది చనిపోయారంట? 5వ వచనం. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిన 36 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఇక్కడ మనకు ఒక కారణమే కనపడుతుంది, ఏది? దేవుడి దగ్గర విచారణ చేయకుండా గూఢచారులు చెప్పిన సమాచారాన్ని నమ్మి 3,000 మందిని పంపించటం వెనుక దేవుడిని అడగకుండా పంపించటం ఒక కారణం కనపడుతుంది. రెండో ముఖ్యమైన కారణం మనకి తర్వాత అర్థమవుతుంది. రెండో ముఖ్యమైన కారణం 5వ వచనం. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారి వరకు వారిని తరిమి మెరాదులో వారిని హతము చేసిరి. ఎవరు? హాయి వారు ఇశ్రాయేలుని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఇప్పటిదాకా ఇశ్రాయేలుకి ఎదురులేదు, ఐగుప్తు నుంచి వచ్చింది మొదలుకొని ఎక్కడికి వెళ్ళినా తిరుగులేదు. నీళ్లు కావాలంటే బండని కొట్టి నీళ్లు తెప్పిస్తున్నాడు, ఆహారం కావాలంటే ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తున్నాడు. అసలు కొదువే లేదు, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, రోగాల బాధే లేదు. హాయిగా బతుకుతున్న ఇశ్రాయేలీలకి ఇప్పుడు అపజయం ఎదురైంది. 36 మంది హాయి వారు. చిన్న ప్రాంతం అది, చిన్న ప్రాంతం. పెద్ద ఎరుకో ప్రాంతాన్ని జయించిన వీరు చిన్న ప్రాంతంలో ఓడిపోయి 36 మంది ఇశ్రాయేల్ చనిపోయారంటే ఎంత ఇన్సల్ట్. ఇప్పుడు ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల రాజులకు తెలిసిందనుకో, అన్ని రాజులకు ఏమైపోద్ది చెప్పండి? ఏమైంది? ఇశ్రాయేలీలు అంటే ఒంటి కాలు మీద వస్తారు. అరే చిన్న పట్టణం, హాయి వారే వీళ్ళని ఓడించారు, మనం హాయి కంటే పెద్ద గొప్పవాళ్ళం కదా, మన చేతిలో వాళ్ళు మసైపోతారు అని విజృంభిస్తారు. రెండవది, వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడలేకపోయాడు అనే అవమానం కూడా వస్తుంది. అంటే ఒక ప్రాంతానికి మనం సువార్త, ఆ రోజుల్లో యుద్ధానికి, ఈ రోజుల్లో యుద్ధం అంటే
ఈ రోజుల్లో యుద్ధం అంటే ఏంటి? అవతల వ్యక్తిని సాతాను హస్తాల నుంచి విడిపించటమే క్రైస్తవులు చేయాల్సిన యుద్ధం. అంటే సువార్త ప్రకటించి ఒక వ్యక్తిని నరకం నుంచి తప్పించటమే క్రైస్తవు చేయాల్సిన యుద్ధం. ఈ యుద్ధంలో మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? దేవుని సహాయాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇది ఒకటో పాయింట్. దేవుణ్ణి అడిగి దేవుని సహాయం తీసుకొని వెళ్ళాలి. ఆ యుద్ధానికి వెళ్ళే దానికి ముందు చేయాల్సిన మరొక కార్యక్రమం ఉంది. అది చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా బాధపడిపోయి ఇశ్రాయేలు గుండెలంట ఏమైనాయి? అవిసిపోయినాయి అంట. అవిసిపోయి ఏం చేస్తున్నారో చూడండి. కరిగి నీరైపోయిను. యెహోషువ తన బట్టలు చింపుకొని, యెహోషువ గారికి కూడా ఫీజులు పోయినాయి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలును పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసేవుతున్న నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను ఎందుకు దాటించితివి? అసలు యోర్దాను అవతలే చంపేస్తే పోయింది కదా. ఈ అమోరీయుల చేతిలో మమ్మల్ని చంపటానికి యోర్దాన్ని ఎందుకు దాటించావయ్యా? దేవుడి మీద నిందేస్తున్నారు చూడండి. దేవుడి మీద నింద. మనకి కూడా కష్టాలు వచ్చినప్పుడు, ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు? ఈ కష్టాలు ఎందుకు? ఈయంతో పెళ్ళి ఎందుకు చేసావు? ఏమంటే నాకు భార్యకి ఎందుకు చేసావు? నాకు పిల్లల్ని ఎందుకు ఇచ్చావు? అన్ని నేరాలు ఎవరి మీద మోపుతాం? దేవుడి మీద. ఊరికే దొరికేది, అలుసుగా దొరికేది ఎవరు? దేవుడే. దేవుడి మీద నేరం మోపుతున్నావు. ఎందుకు ప్రభువా? అక్కడే చంపేస్తే పోయేది కదా. యోర్దాను నదిని అనవసరంగా ఎందుకు దాటించావు? అప్పటిదాకా మోషే గారి నాయకత్వంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసింది మర్చిపోయాడు. ఆకలైనప్పుడు ఆహారాన్ని పెట్టిన దేవుడిని మర్చిపోయాడు. వీళ్ళకి రోగాలు రాకుండా, కాళ్ళు వాయకుండా, ఏ జబ్బు వీళ్ళ దరి చేరకుండా కాపాడిన దేవుడిని మర్చిపోయారు. వీళ్ళ బట్టలు, కొత్త బట్టలు కొనుక్కోవాలి, పాత బట్టలు తీసేయాలి, ఉతుక్కోవాలనే ఆలోచన లేకుండా బట్టలే మాయకుండా కాపాడిన దేవుడిని మర్చిపోయారు. ఉదయం మన్నా కురిస్తే కూర్చుకొని ఉదయం సాయంత్రం తిన్న పెట్టిన దేవుణ్ణి మర్చిపోయారు. మాంసం కావాలంటే పూరేళ్లను కురిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. ఇన్ని చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఆ యోర్దాను దాటే వరకే యెహోషువ గారి నాయకత్వం. యోర్దాను అవతల నుంచి యువతలకు దాటించి యెరికో మీద యుద్ధం చేశారు. ఇది ఆయన పాత్ర. దీనికి ఏమన్నాడు? యోర్దాన్ని ఎందుకు దాటించావయ్యా అని దేవుడి మీద నేరారోపణ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే చుట్టుపక్కల జనాలందరూ మమ్మల్ని చులకనగా చూస్తారు, మేమంటే అలుసైపోతాము, నీకు కూడా అవమానం అంటున్నాడు. చదువుదాం. ప్రభువా కనికరించుము. 8వ వచనం. మేము యోర్దాను అవతల నివసించుట మేలు, యోర్దాను దాటి అనవసరంగా ఇటు వచ్చాం, అవతల ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అంటున్నాడు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? వాళ్ళందరూ నన్ను అడుగుతారు, నాయకుడు నేనే కదా. ఏంటి దేవుడు మనల్ని అలా ఓడించాడు? దేవుడి సహాయం లేదా మనకి? దేవుడు కాపుదల ఉన్నదా? దేవుడు ఎందుకు మనల్ని వదిలేశాడు? దేవుడు ఎందుకు కాపాడలేదు? మనోళ్ళు 36 మంది చచ్చిపోయాడు, ఎవరు దీనికి బాధ్యుడు అని యెహోషువ గారిని అడిగితే నేనేం చెప్పాలయ్యా అని యెహోషువ గారు దేవుడిని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు 9వ వచనం. కనానీయులు ఈ దేశ నివాసులందరినూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీదకుండా వేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా దేవుడిని అడుగుతున్నాడు, నీ పేరు ఎంత గొప్పది, నువ్వేం చేస్తావు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒంటికాలు మీద మా మీదకి వచ్చి ఇశ్రాయేలీయుడు అన్నవాడు భూమి మీద లేకుండా చేశాడు అనుకో, నీ పేరు పోయిద్ది కదా, నువ్వేం చేస్తావు అని దేవుడిని క్వశ్చన్ చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థనలో అడుగుతున్నాడు దేవుడిని. ఎవరు? యెహోషువ గారు. 10వ వచనం. అప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతో యెహోషువతో ఇట్లనను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మీద మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిడి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇప్పుడు సీక్రెట్ బయట పెట్టాడు దేవుడు. వాళ్ళు ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల్లో కొంతమంది తప్పు చేశారు. ఆ యెరికో పట్టణంలో అంత శపించాను, అందులో నుంచి పూచిక పొల్ల కూడా తేవద్దురా బాబు అని అంటే, మీరు అందులో నుంచి కొంత దొంగతనం చేసి అబద్ధాలాడి మోసం చేసి దాన్ని దాచిపెట్టుకున్నారు అన్నాడు. అంటే ఒక్క వ్యక్తి ఇశ్రాయేలీలందరిలో 6 లక్షల మంది కాల్బలం వచ్చారు. ఇక్కడికి వచ్చేళ్ళకి అరణ్యం యోర్దాను నది దాటేసరికి పాత వాళ్ళందరూ చచ్చిపోయారు. నది దాటి యువతలకు వచ్చిన వ్యక్తులు ఎవరయ్యానంటే ఇద్దరే, కాలేబు
యెహోషువ గారు. వీరు పాత తరం వాళ్ళందరూ సంతానం, ఇక కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఐగుప్తులోంచి బయలుదేరిన వారి సంతానం కొత్త జనరేషన్ ఇప్పుడు యోర్దాను దాటింది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇంత చేస్తే దేవుడి మీద నిందారోపణ చేస్తున్నాడు. అప్పుడు దేవుడికి ప్రశ్న వేశాడు యెహోషువ గారు, నిన్నేమనుకుంటారు? వీళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళ దేవుడు చేతకాని వాడని, మిగతా రాజులందరూ మా మీదకి వచ్చి మమ్మల్ని నిర్మూలన చేస్తే నీ సమాధానం ఏంటి అని దేవుడిని అడిగితే, ఏంది నేల మీద మొహం పెట్టి అలా తల ఉంచుకొని నిలబడతాలే అన్నాడు యెహోషువ గారిని. లేచి ఎందుకు జరిగిందో తెలుసా అని అక్కడ చెప్తున్నాడు సమాధానం. మీరేం చేశారో తెలుసా అని ఏమంటున్నాడు? 11వ వచనం, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, అంటే ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు ఏ నిబంధన? శపితమైన వాటిలో వెండి అయినను బంగారమునైనను ఏ పాత్రలైనను ఇనుప పాత్రలను ఇత్తడి పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగును అని ముందే చెప్పాడు. దానికంటే ముందు అది మొత్తం శపించాను. ఏది? యెరికో ప్రాంతాన్ని శపించాను, అందులో మీరు ఏది ముట్టొద్దు. చదివాం కదా 18వ వచనం, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు, ఇది నిబంధన, అక్కడ చేసిన నిబంధన. యెరికో ప్రాంతంలో శపించాను, దానిలో ఏమి తేవద్దంటే ఎవరో తెచ్చారనమాట. తెచ్చిన విషయం చాలామందికి తెలియదు. ఎందుకు ఓడిపోయామా, ఎందుకు మనకి ఈ స్థితి వచ్చిందని బాధపడుతూ దేవుని మీద నింద మోపుతున్నామే తప్ప నా దిగజారుడికి నాలో నష్టం జరగడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించట్ల. ఇప్పుడు దేవుడు దాన్ని బయలుపరిచే వరకు యెహోషువ గారికి కూడా ఆ విషయం తెలియదు. అంటే ఒక వ్యక్తికి నష్టం వచ్చిందంటే, ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినాయి అంటే ఆ వ్యక్తి కుటుంబం లేదా సంఘంలో ఎవరు తప్పు చేసినా అందరికీ వచ్చిందన్నమాట. వచ్చిందట? ఆ రోజుల్లోనే వచ్చిద్దా? చెప్పాలి. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా సంఘములో పాపం చేస్తే సంఘం అంతటికీ కీడొచ్చిద్దా రాదా? పాత నిబంధనలో ఖచ్చితంగా వచ్చింది కీడు. ఇశ్రాయేలీలందరికీ ఏమొచ్చింది? కీడొచ్చి ఇశ్రాయేల్లో 36 మంది చనిపోయారు. ఇప్పుడు కీడేమి రాదు, కానీ దేవుని నామానికి అవమానం వచ్చింది. ఇప్పుడు ఈ సంఘం ఉంది, ఈ సంఘంలో బయటికి వెళ్ళి ఒక వ్యక్తి తాగుతున్నాడు, ఈ సంఘ సభ్యుడే బయటికి వెళ్ళి తాగుతున్నాడు. బయట వ్యక్తులు ఏమంటారు చెప్పండి? ఎవరు రాయుడంటే పలానోడు, ఎవరి కొడుకు పలాని కొడుకు. ఏ చర్చికి వెళ్తాడు? ప్రభువుని నమ్ముకున్నాడా? నమ్ముకున్నాడు. ఏ చర్చికి వెళ్తాడంటే పలాని చర్చి. అంటే ఈ చర్చి వాళ్ళందరూ ఇంతేనా? ఈయన తాగాడు, ఇంకోడు తిరుగుతాడు, అంటే ఎవడో మంచోడు లేడా? మరి ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పి వీళ్ళందరూ ఇలాగే ఉంటారంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని హైందవులు అవమానకరంగా మాట్లాడటానికి, యేసుక్రీస్తు గురించి తప్పుడుగా మాట్లాడటం వెనక కారకులు ఎవరంటే, ఇదిగో ఈ శపించబడిన వారు ఎవరైతే ఈ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నారో వాళ్ళు చేసిన నేరానికి క్రైస్తవులందరి మీద ఈరోజు నిందలు వస్తున్నాయా రావట్లేదా? దశమ భాగాలు తీసుకుంటారు క్రైస్తవులని. నింద ఎందుకు వచ్చింది? తీసుకుంటున్నారు కాబట్టి పాస్టర్లు వచ్చింది. అది దశమ భాగాల కాన్సెప్ట్ కొత్త నిబంధన పాత నిబంధన ఇది మనకు అనవసరం. అదే ఆశీర్వాదాల పేరుతో నెత్తిని చేసి నూనెను రాసి ప్రార్థన చేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నారంటే ఎవరు చేయమన్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మనం మత్తయి సువార్త ఆలోచిస్తూ ఉన్నాం. కుష్ఠరోగులను బాగు చేశాడు. ప్రభువా, పోయిన వారమే కదా కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధుడవు కానిమ్మంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిద్దంటే ఇది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు అన్నాడు. ఆయన చేసి చెప్పొద్దు అన్నాడు. మనోళ్ళు ఏం చేస్తారు? పబ్లిక్ చేసుకొని మైకు పెట్టి మూతికాడ నీ సాక్ష్యం చెప్పు, నేనేం చేశాను నువ్వు చెప్పంటే అయ్యగారిని హైలైట్ చేసి చెప్పాలి అక్కడ. అంటే ఒక వ్యక్తి తప్పు చేయటం వల్ల క్రైస్తవ్యం అందరికీ అవమానం అవుతుంది. ఒక వ్యక్తి అక్కడ తప్పు చేయటం వల్ల ఏమైందంటే ఇశ్రాయేలీలందరికీ శాపం వచ్చి 36 మంది చనిపోవటం, ఇప్పటి వరకు ఓటమిని ఎరుగని ఇశ్రాయేలీలు ఓటమి చవిచూచారు. చిన్న ప్రాంతంలో, హాయి అనే ప్రాంతంలో. ఇది చాలా అవమానకరం. పెద్ద పెద్ద ప్రాంతాలని కొల్లగొట్టిన వీళ్ళు, జయించిన వీళ్ళు వస్తున్నారంటే చుట్టుపక్కల పెద్ద పెద్ద రాజులు చక్రవర్తులకి గుండెల్లో దడ పుట్టింది. ఆ ఎరికోలో ఆ గోడ మీద ఉన్న వేశ్య, రాహబని వేశ్య ఏమంది తెలుసా? వీళ్ళ గురించి ఆమె చెప్పిన సాక్ష్యం చూడండి ఒకసారి. ఏమందో, వేగు చూడటానికి
వీళ్ళు వచ్చినప్పుడు 2వ అధ్యాయము 10వ వచనం నుండి లేదా 9 నుంచి చదువుదాం. 2వ అధ్యాయము యెహోషువ గ్రంథం 9 నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదు. నాకేం తెలుసు అంట, మీరంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ హడల్. ఆ సంగతి నాకు కూడా తెలుసు. దేవుడు మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు అని ఆమెకు తెలుసు అంట. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేశానో యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులకును సీహోనునకును ఓగునకును మీరేమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము విన్నాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎందుకంట మీ దేవుడు గొప్పోడు. ఆకాశంలో ఆ దేవుడే గొప్పోడు, భూమి మీద ఆ దేవుడే గొప్పోడు. ఎవరికి ధైర్యం చాలదు మీ దేవుడు ముందు, ఇశ్రాయేలీయుల ముందు అని. అంత గొప్పగా ఇశ్రాయేల్ గురించి చుట్టుపక్కల ప్రాపగాండ అయితే, ఇప్పుడు హాయి పట్టణంలో ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కుక్క కూడా ఎక్కిరిచ్చిద్ది అనమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు యెహోషువ గారితో, ఎందుకు నేల మీద మొహం పెట్టి నాకు చుట్టూ తిరిగి ధూళి పోసుకొని గోని పట్ట కట్టుకొని బాధపడతావు ఎందుకయ్యా, జరిగింది ఏమన్నా నీకు తెలుసా అని దేవుడు చెప్తున్నాడు యెహోషువ గారితో. ఏం చెప్తున్నాడు? మళ్ళీ 7వ అధ్యాయంలో 11వ వచనం, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిని. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, మీలో ఒకరు తప్పు చేశారు, ఆ యెరికో పట్టణంలో శపించబడిన దానిలో నుంచి కొంత తెచ్చుకొని దాచుకున్నారు. వాళ్ళు ఎవరో చెప్పలా, దేవుడు పలానోడు దాచుకున్నాడంటే డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి తెచ్చేసేవాడు, కానీ ఎవరో చెప్పలా. దాచుకున్నారు, మీరు అందులో వాడిని తీసి పక్కన పెడితే అప్పుడు నేను మీకు తోడై ఉంటాను. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఇశ్రాయేలీయులందరికీ దేవుడు దూరం అవుతాడా? ఆ రోజుల్లో అయ్యాడు. మరి ఈ రోజుల్లో సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే దేవుడేం దూరం అవడు. ఎవరు ఇండివిజువల్గా ఎవడు భక్తి వాడదే. నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ భక్తి నీ భార్యను కాపాడదు, నీ భక్తి నీ భర్తను కాపాడదు, నీ పిల్లలను కాపాడదు, నీ బంధువులు కాపాడదు. నీ భక్తి నీకే సొంతం. కానీ నీ భక్తిహీనత, దేవుడికి భక్తి ఉంటే మహిమ వచ్చింది, నీ భక్తిహీనత వలన సంఘం మొత్తానికి ఏమొచ్చింది? చెడు పేరు వచ్చింది. దేవుడికి అవమానం తెస్తున్నావు అంటే శాపాన్ని కొని తెస్తున్నావు నువ్వు. సంఘం పేరు పోగొట్టడానికి నువ్వు దేవుని పక్షంగా శాపాన్ని కొని తెస్తున్నావు. ఆ రోజు ఒక వ్యక్తి ఆ యెరికో నుంచి ఒకటి దోచుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాడంట. ఆ వ్యక్తి ఎవరో మీరు కనుక్కొని అతన్ని పక్కన పెట్టండి, రేపటికి మీ పిల్లలందరినీ తీసుకొచ్చి పరిశుద్ధపరచు అని యెహోషువ గారికి చెప్పాడు దేవుడు. వెంటనే యెహోషువ గారు ఏం చేశారు? రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు. అంటే ఒక తప్పు చేస్తే అది మన దగ్గర ఉంటే, ఆ తప్పు మన దగ్గర ఉంటే మనం అభివృద్ధి చెందమా? మనం చెందాం, మన కుటుంబం అభివృద్ధి చెందం. ఎప్పుడు దరిద్ర బతికంతే. డెవలప్ అంటే మళ్ళీ ఆర్థికంగా గొప్పవాళ్ళు అయిపోవటం కాదు, ఆత్మీయంగా పెరగం మనం. ఇప్పుడు అభివృద్ధి అనగానే నేను దేవుడికి ఎన్ని అవిధేయంగా నేను బతికినా, నేను డెవలప్ అవుతున్నాను కదా, వ్యాపారం అభివృద్ధి, నా చేతి పని అభివృద్ధి అనుకుంటే చాలా పొరపాటు. చేతి పనులు వ్యాపారాల గురించి చెప్పట్లా దేవుడు. ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతావని అర్థం. ఇక్కడ మాత్రం శారీరకంగా మీరు తప్పు చేస్తే ఇశ్రాయేలు అందరికీ ఆ శాపం
వచ్చేసింది. మీరు ఏ దేశం మీదకి వెళ్ళినా ఓడిపోతారే తప్ప గెలవరు. ఎందుకు? నేను మీకు తోడుగా లేనంటున్నాడు దేవుడు. కాబట్టి రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి అంటున్నాడు. 14వ వచనం. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రక్షించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు వంశము కుటుంబ ప్రకారముగాను దగ్గరకు రావాలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. ఒక్కొక్క కుటుంబాలు 11-12 గోత్రాలు దగ్గరకు వస్తూ ఉంటే ఏ గోత్రాన్ని దేవుడు సూచిస్తే ఆ గోత్రం రావాలి. ఆ గోత్రంలో ఏ వంశం వారు రావాలో వాళ్ళు రావాలి. ఇలా దగ్గరకు వస్తే ఎవరిని చూపించాడంట? అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. ఇప్పుడు చెప్పండి, ఈ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తాను? ఒక ఆయన కొన్ని వస్తువులు తెచ్చుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. ఆయన పేరు ఆకాను. ఆకాను. ఆశ. దేవుడు వద్దన్నాడు, ఇది చేయకూడదు. ఆయన కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు అంతే. ఇప్పుడు మనం దేవుడి విషయంలో ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాం, వాక్యానుసారంగా బతుకుతున్నాం. దేవుడికి నచ్చనివి కొన్ని బయట నుంచి మనం తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి. వస్తువులే కాదు, కొన్ని లక్షణాలు, కొన్ని అలవాట్లు బయట నుంచి తెచ్చి లోపల పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు మనం కూడా శపితమైపోతామా? నీ వల్ల నీ కుటుంబం కూడా ఏమైంది? శాపానికి గురైపోద్ది. ఏదో ఒక నష్టం జరిగింది. తెలుసుకుంటామేమోనని, పరీక్ష కోసమే, కీడు కోసం కాదు. వీళ్ళు తెలుసుకోవటం కోసమే ఇశ్రాయేలీల్లో 36 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఎవడైతే శపించబడినాడో వాడిని బయట పెట్టడానికి వంశాల వారీగా ఒక్కొక్కరిని సమకూరుస్తూ ఉన్నాడు. ఎవరొచ్చారంట? కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి 16వ వచనం చదువుతున్నాను. దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడిను. మిగతా 11 గోత్రాలు పక్కన పెట్టాడు. యోధా గోత్రం దొరికింది. యోధా గోత్రంలో ఎవరు వచ్చారు? యోధా వంశములకు దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడిన. యోధా గోత్రం జరహీల వంశం పట్టబడింది. మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ యోధా వంశంలో అంటే ఫిల్టర్ అవుతూ ఉన్నారు. 12 గోత్రాల్లో 11 గోత్రాలు పక్కకి వెళ్ళారు. 12వ గోత్రం యోధా వంశం వచ్చింది. యోధా వంశంలో ఉన్న వారందరినీ దగ్గరకు రప్పించాడు. యోధా వంశాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తే జరహీల కుటుంబం పట్టబడింది. మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. జరహీల వంశాన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తే జబ్దీ కుటుంబం పట్టబడింది. అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరహు మునిమనమడును జబ్దీ మనవడును కర్మీ కుమారునైన ఆకాను పట్టబడను. ఎంతమందిని ఫిల్టర్ చేస్తే ఆకాన్ అనే వ్యక్తి పట్టబడ్డాడు. ఆకాను తండ్రి పేరేంటి? కర్మీ తండ్రి పేరు జబ్దీ తండ్రి పేరు జరహు. వీళ్ళందరూ ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళంటే యోధా గోత్రానికి. అంటే యోధా గోత్రం నుంచి తీసుకొని వంశాల వారీగా గోత్రాల వారీగా ఈ వ్యక్తులను పట్టుకొని సాగదీస్తే ఎవరు దొరికారు? ఆకాను దొరికి. ఈ అన్నిటినీ ఫిల్టర్ చేసింది ఎవరు? దేవుడే బయలుపరిచాడు. ఆకాను దొరికాడు. ఏం చేశాడు ఆకాను? 19. అప్పుడు యెహోవా ఆకానుతో, నా కుమారుడా అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఏమేమి తీసుకున్నాడంట? మంచి షీనారు వస్త్రం, అంటే మంచి కాస్ట్లీ వస్త్రం. షీనారు దేశం వస్త్రం, పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి అందులో ఏది నువ్వు బంగారం వజ్రాల కిరీటం ఉన్నా వదిలేయాలి. దేవుడు వద్దంటే దాన్ని ముట్టకూడదు. అంటే దేవుడు వద్దన్నది ఖచ్చితంగా భక్తులు ఏం చేయాలి. ఇంకా అది ఎంత ఖరీదైనా సరే వేస్ట్ అవుతుంది, తెచ్చుకుంటే నష్టం ఏంటి, తర్వాత చూసుకుందాం దీని సంగతి అని మనం రాజీ పడకూడదు. దేవుడు నో అంటే నో, ఎస్ అంటే ఎస్.
అది ఖరీదు కావచ్చు, నష్టపోవచ్చు, దాన్ని అగ్నిలో కరిగించేయండి అంటే కరిగించేయాలంతే. కానీ ఆశపడి ఏం చేశాడు, తెచ్చుకొని డేరాలో దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ప్రయాణాల్లో ఉన్నారు కదా, డేరాల్లోనే పెట్టుకున్నాడు. డేరాల్లో గొయ్యి తీసి దానిలో దాచిపెట్టుకున్నాడు. కొంతమందిని పంపించాడు యెహోషువ గారు, అవి డేరాల మధ్య దొరికినాయి. అప్పుడు ఏమన్నాడు 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దును, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధించితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. ఒక లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో సావగొట్టాడు. ఒక్క తప్పు ఒక వ్యక్తి దగ్గర జరిగితే రాళ్లతో సావగొట్టారంటే ఈరోజు సంఘంలో అందరి మధ్య తప్పు జరుగుతుంది. ఎవరిని రాళ్లతో కొట్టాలి, ఎవరెవరిని చంపుకోవాలి. నేనున్నాను కరెక్ట్గా, వాళ్ళు కొట్టడానికి అంటానికి ఎవరో కనపట్టలేదు, అందరూ దొంగలే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు సంఘం శపించబడిందా, ఆశీర్వదించబడిందా? చెప్పండి. ఒక్క తప్పు చేస్తే 6 లక్షల మంది సుమారుగా కాల్బాలం ఉన్న వాళ్ళు ఏమైపోయారు, శపితం అయిపోయారు. అందరినీ శపించాడు దేవుడు. అందుకే వాడు ఆ పురం ఏది, హాయి పురంలో హాయిగా ఓడిపోయారు, ఎరుకోను జయించిన వారు. అంటే ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఇశ్రాయేలు అందరికీ పాపాన్ని ఆపాదించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఒక్కడు తప్పు చేస్తే అందరికీ పాపం అంటింది, ఒక్కడు పరిశుద్ధంగా ఉన్న అందరికీ పరిశుద్ధత వచ్చింది. ఒక ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరిస్తే మనకు ఏమొచ్చింది, పరిశుద్ధం. ఎంతమంది అంగీకరిస్తే అంతమందికి పరిశుద్ధత వస్తుంది. ఇప్పుడు ఆకాను ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, పరిస్థితి ఏంటి? లేమా, ఉన్నామా లేదు? దేవుడు వద్దన్నవి ఆయన 1, 2, 3 తెచ్చుకున్నాడు వస్తువులు. ఏది? మంచి షేనారు పై వస్త్రం, 20 తులముల వెండి, 50 తులముల బంగారు కమ్మి, ఇది తెచ్చుకొని దారాలు దాచిపెట్టుకున్నాం. మనం ఇలాంటివి ఎన్ని వద్దన్న పనులు చేసి ఇంట్లో పెట్టుకున్నాం, ఎన్ని వద్దన్న ఆలోచనలు హృదయంలో భద్రపరుచుకున్నాం. ఆకాను గొప్పవాడా, ఆకాను కంటే మనం గొప్పవాళ్ళవా? చెప్పండి. ఆకాను ఏం సరిపోతాడు మన ముందు? ఎన్ని వద్దన్న కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఆకాన్ని మించిన ఆకాన్లు అయిపోయాం మనం. నేను ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తానంటే ఖచ్చితంగా నేను చేయనండి, అందరిలాగే నేను కూడా ఎన్ని వదిలేసి వస్తాను అంటాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఉండి ఎన్ని దేవుని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం, ఎన్ని కార్యక్రమాలను విసర్జిస్తున్నాం, ఎన్ని దేవుడు వద్దన్న పనులు చేస్తున్నాం, ఎన్ని కార్యక్రమాలను మనం విసర్జిస్తూ దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఒకవేళ ఉంటే ఆకాన్ని చంపబడ్డాడు, ఇప్పుడు మనం ఆకాన్లాగా చంపబడాల్సిన అవసరం లేదు. కానీ మనలో దేవునికి నచ్చనివి ఏమన్నా ఉంటే వాటిని చంపేసుకోవాలి. అలా చంపేసుకున్నప్పుడు మన సంఘమంతా బాగుపడే విధంగా, సంఘాన్నంతా దేవుడు ఆశీర్వదించే విధంగా మనము సంఘానికి ఒక మేలు చేసిన వారం అవుతాం. మనల్ని మనం చంపేసుకోకుండా ఎదుటివాళ్ళలో ఉన్నవా దాన్ని చంపాలని చూసామనుకోండి, దేవుడు మనల్ని చంపే ప్రమాదం ఉంది. కాబట్టి ఆకాన్లాగా మనం శపితమైన వాటి కోసం ఎగబడకుండా, దేవుడికి నచ్చని పనులు మనం ఎప్పుడూ చేయకుండా, నచ్చని ఆలోచనలు కూడా మనం చేయకుండా మనల్ని మనం చంపేసుకొని, మన ఆలోచన విధానాన్ని మనం దేవుడికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలను చంపేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులుగా, దేవుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అలా సంపూర్ణ పరిశుద్ధులుగా మనల్ని మనం తీర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ, దేవుని చిత్తమైతే మరొకసారి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, నిజంగా ఇశ్రాయేలీలు అందరూ ఐకమత్యంగా ఉన్నారు. ఇశ్రాయేలీల్ని ఒక్కడిగానే మీరు సంబోధించారు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నారు. అందులో ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా ఇశ్రాయేలీలందరికీ తండ్రి మీరు ఆ శాపాన్ని ఇచ్చారు. వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి అవకాశాన్ని కూడా ఇచ్చారు. మిమ్మల్ని అడగకుండా, మీ దగ్గర విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళటం మొదటి తప్పు. ఒకవేళ అడిగుంటే మీరు ముందే చెప్పేవారు. కానీ అడగకుండా వెళ్ళారు కనుక వారు శపించబడిన వారు అన్న విషయం కూడా వారికి తెలియలేదు. తీరా శాపం వచ్చిన తర్వాత వారు అర్థం చేసుకొని మీ దగ్గర బాధపడుతుంటే అప్పుడు మీరు తెలియచేశారు. ఇవన్నీ మేము అడగకుండానే మాకు మీరు రాయించి మాకు తెలియచేసిన దృష్టాంతాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆకాన్లాగా మేము తప్పు చేయకుండా,
అలాగే ఇశ్రాయేలు లాగా తొందరపడి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు మీ దగ్గర విచారణ చేసి మీ సన్నిధిలో ప్రార్థించి మీ యొక్క సమాధానాన్ని తీసుకొని మేము వెళ్ళాలన్న విషయాన్ని కూడా మాకు నేర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. ఎవరైనా ఇప్పటి వరకు విన్న వాక్యం మాలో ఫలించి అభివృద్ధి చేసుకొని మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మీ మాట జవదాటకుండా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మరొక ఆరాధనకు మేము బయలుదేరి వెళ్ళుచుండగా సురక్షితంగా ఆ ప్రాంతానికి చేర్చి అక్కడ మాకు కావలసిన జ్ఞానవాక్కులు మీరు అందించి తద్వారా మా బ్రతుకుల్ని బాగు చేసుకునే దిశలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇగోనైనా వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరి ముఖ్యంగా తండ్రి మహేష్ని మౌనికాను మీరు ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు. మరి ఆ బిడ్డకు కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. డాక్టర్ సైతం చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో మీ చిత్తమైతే ఆ బిడ్డకి మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి ఒక అద్భుత కార్యం ఆ కుటుంబంలో చేయమని కోరుకుంటూ ఇంకా మాకు తెలియక ఎంతమంది అయితే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మరి మంచిగా బతకటానికి కావలసిన పరిస్థితులు వారికి చక్కబరచమని కోరుకుంటూ ఎవరైనా ఒక అన్యుడు మరి దైవజనులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆయన టమాటా వ్యాపారం చేస్తాడో లేదో తెలియదు, పాస్టర్ గారికి ఇవ్వండి అని ఇచ్చిన ఈ టమాటాను బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డకి మరి మారు మనసు అయితే లేదు, కానీ ఆయన కోరుకున్న ఆశీర్వాదం మీ చిత్తమైతే ఆయనకు అనుగ్రహించమని తగిన ఫలాన్ని ఆ బిడ్డకు దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.